హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల సాయంతో కొన్ని పనులను పూర్తి చేసుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాటన పడతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ యోగం ఉంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్టయోగమే ఉందని చెప్పవచ్చు. సోదరుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే విదేశీయానం చేసేయాలనుకున్న వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. శుభకార్యాల నిర్వహణలో ఈరోజు నిమగ్నం అవుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రణాళికలను అమలు చేస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అనుకున్న విజయాలు మీ సొంతం. విలువైన బహుమతులను పొందుతారు. పెద్దలను గౌరవించడం వలన ఆర్థిక ప్రయోజనాలు అనేవి అత్యధికంగా లభిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అందుతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అందుతుంది. ఇక మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక అన్ని శుభయోగాలకు గోచరిస్తున్నవి. నూతన వస్తు వాహన యోగం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు దూర ప్రాంతాల నుండి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఆప్తుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను చేజిక్కించుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింత లాభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధులను సక్రమంగా నెరవేర్చుకుతారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు వారి సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు ఈరోజు తమ యొక్క లక్ష్యాలను సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.